సో గైస్ మనం ఈ అప్లికేషన్ యూజ్ చేసి మనం ఏఐ ఇమేజెస్ కానీ ఈ వీడియోస్ కానీ జనరేట్ చేయవచ్చు, అది కూడా అన్లిమిటెడ్గా. సో నేను ఇక వీడియోలో ఏ టు జెడ్ చెప్తాను, ఒకసారి మీరైతే వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇక్కడ చూడండి మనం వీడియో క్లారిటీ కూడా బాగా వస్తుంది. సో ఆడియో క్వాలిటీ కూడా హై లెవెల్ అయితే వచ్చింది. సో నేను యాప్ స్టోర్ అయితే ఓపెన్ చేస్తాను. సో యాప్ పేరు వచ్చేసి గ్రీక్. సో యాప్ని ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ చేద్దాం. సో ఇంటర్ఫేస్ అని ఎలా ఉంటుంది. సో ఇక్కడ మనకి 2 థింగ్స్ అయితే యాడ్ అయ్యాయి. కింద మనకి క్రియేట్ ఇమేజ్ అని వస్తుంది. సో మనం పైన ఆప్షన్లో ఇమేజ్ ఆప్షన్లోకి వెళ్దాం. సో ఇక్కడ మనకి చాలా ఫొటోస్ అయితే ఉన్నాయి. సో అని ప్రొవైడ్ అయితే చేశారు. సో ఇదొక ఫోటో మీద క్లిక్ చేసుకుందాం. సో మనం దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దీన్ని మనం వీడియోని కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను కన్వర్ట్ అయితే కొట్టేస్తున్నాను. సో చూడండి గైస్, ఇక్కడ కన్వర్ట్ అయితే అవుతుంది. సో సెకండ్స్ అయితే వస్తుంది. సో అన్లిమిటెడ్గా మనం ఎన్నైనా చేసుకోవచ్చు గైస్. ఎన్ని ఫొటోస్ అయినా ఎన్ని వీడియోస్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. సో లిమిట్ అనేది ఏమి ఉండదు. సో మనం ఎన్నైనా చేసుకోవచ్చు. సో మా ఫోటో నుంచి వీడియోకి అయితే కన్వర్ట్ అవుతుంది. సో వీడియో కన్వర్ట్ అయిపోయింది గైస్. సో మనకి ఇక్కడ డౌన్లోడ్ కూడా చేసుకుని డౌన్లోడ్ ఆప్షన్ అయితే ఉంది. సో మనకి కింద రిలేటెడ్గా ఇంకా చాలా అయితే ఉన్నాయి. సో ఇమేజ్కి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అయితే అంటే కొంచెం చేంజెస్ అయితే ఉంటాయి. సో మనకి ఏది నచ్చితే దాని మీద క్లిక్ చేసుకొని వీడియో కింద కన్వర్ట్ చేసుకోవడమే. ఏమాత్రం ప్రాంప్ట్ అయితే చేయకుండా మనం సింపుల్గా కూడా చేయొచ్చు. సో ప్రాంప్ట్ కూడా యూజ్ చేసి చేయొచ్చు. నాది ఒక ప్రాంప్ట్ ఉంది. సో ఆ ప్రాంప్ట్ నేను ఇక్కడ పే చేస్తున్నాను. ప్రాంప్ట్ని యూజ్ చేసి కూడా మనం ఫోటోని అయితే జనరేట్ అయితే చేయొచ్చు. సో ఇక్కడ నేను ప్రాంప్ట్ ఇస్తాను. సో నా దగ్గర ఒక ప్రాంప్ట్ ఉంది. సో ఇక్కడ ఒక ప్రాంప్ట్ ఇచ్చేసి సో ఒకసారి జనరేట్ చేసి చూస్తాను. సో చూడండి గైస్, నేను ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చాను. సో నాకు ఇక్కడ ఇమేజెస్ అయితే వచ్చాయి. సో ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మేక్ వీడియో అని ప్రెస్ చేస్తే చాలు. సో మన వీడియో అనేది జనరేట్ అయితే అయిపోతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.